వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఒక విధంగా చెప్పాలంటే అసాధారణ సిచ్యువేషన్ అనొచ్చు. ప్రధాని ఇంటి ముట్టడి, ఓవైపు రైతుల పోరు, ఓవైపు విద్యార్థులు, ఓవైపు కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా. ప్రధాని ఇంటి ముట్టడి, ఓవైపు ప్రధాని అదేవిధంగా అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయడం. నీట్ ఎగ్జామ్కు సంబంధించి మొన్న సోమవారం ఏదైతే సీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చి ఆందోళన చేశారు, ఆ తర్వాత జరిగినటువంటి లాఠీచార్జ్ దాన్ని నిరసిస్తూ నిన్న కాంగ్రెస్ మెరుపు ధర్నా చేసింది. ఒకవైపు రైతుల పోరు కూడా ఢిల్లీలో కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ అన్ని ఈక్వేషన్స్తో ఢిల్లీ నిన్న అట్టుడికింది, రణరంగాన్ని తలపించింది అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇలా అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ను ప్రెడిక్ట్ చేయలేకపోయారా? కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయిందా? అసలు ఏం జరుగుతోంది, ఇవాల్టి సెషన్ ఎలా జరగబోతుంది అనేది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం గెస్టులు సిద్ధంగా ఉన్నారు. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. కృష్ణతేజ గారు, వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి కృష్ణతేజ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా కృష్ణతేజ గారు మీరే మాట్లాడాలి. సెషన్స్ నడుస్తున్నాయి, మీరు ఇచ్చినటువంటి తీర్మానాల్లో ఎక్కడా కూడా నీట్కు సంబంధించి సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి వివరణనో చర్చిద్దామనో ఏం పెట్టినట్టుగా అనిపించలేదు. ఈ ఓట్ చోరు, రకరకాల అంశాలు, అయోధ్య విరాళాలు ఇవికి సంబంధించి పెట్టినట్టయితే క్లియర్గా ఉంది. ఎందుకంటే మేము కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రతిపక్షాలు వీటిపై పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఆందోళన తీవ్రమైంది, సోమవారం జరిగినటువంటి ఇష్యూ ఉంది, ఆ తర్వాత దీన్ని మొత్తానికి మీరు టర్న్ చేసుకున్నారు, వాళ్ళ పక్షాన మీరున్నారు. అంటే దీన్ని అంత సీరియస్గా ఈవెన్ కాంగ్రెస్ కానీ ఓవరాల్గా విపక్షాలన్నీ కూడా ట్రీట్ చేసిన సిచ్యువేషన్ కాదు. బట్ ఎప్పుడైతే విద్యార్థుల ఆందోళన తీవ్రమైందో ఆ ఇష్యూను మీరు వాడుకుంటున్నారు, ప్రధాని ఇంటి ముందు వెళ్ళి కూర్చున్నారు. అంటే ఏమంటుంది కాంగ్రెస్? ఇప్పుడు చూడండి జ్యోత్స గారు, మీరు అడిగిన క్వశ్చన్ డెఫినెట్లీ వ్యాలిడ్. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విద్యార్థుల తరపున ఉంది, నిరుద్యోగ యువత వైపు ఉంది. ఆ రోజు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పినారు. ఇప్పుడు క్వశ్చన్ అరైజ్ అయ్యి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి, ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్ లీడ్ తీసుకున్నాను. మీకు బాగా గుర్తుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది నీట్ పేపర్ లీక్ చేసిన తర్వాత 1 నెలల క్రితం అటు ఇటు. దాని తర్వాత వాంగ్చుక్ అనే వ్యక్తి ఎప్పుడైతే నిరాదీక్ష కూర్చున్నాడో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఆ ప్రతినిధి బృందం రావడం జరిగింది. మీరు డెఫినెట్లీ మా ప్రొటెస్ట్ పాల్గొనాలని విరమించడం జరిగింది. దానికి అనుకూలంగా మా ప్రతిపక్ష నేత లీడ్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎందుకు మేము ఇన్ని రోజులు మౌనం ఉన్నది? ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు. రాజకీయ రంగు పొలుమొద్దు, ఏదున్నా సరే నిష్పాక్షికంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మేడం, నిన్నగాక మొన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే చాలా డేంజరస్ ఉన్నాయి. దాంతో ఏంటంటే అసలు మొదటి ఈ ఉద్యమం అంటే ఏంటి అంటే 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళు ఒక గ్రూప్ అయితే 1997 నుంచి 2004 మధ్యలో పుట్టిన గ్రూప్ నే జెన్జీ అంటాం. అంటే ఒక మామూలు భాషలో 27 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళనే జెన్జీ అంటాం. ఆ యువతే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఇక్కడ. సో మొన్న ఒక ఆర్టికల్ లో వచ్చింది ఏంటిది, ఈ జెన్జీ అనే యువత 27 ఏళ్ల కంటే చిన్న వయసు వచ్చిన యువత డెఫినెట్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే రూరల్ కంటే అర్బన్ లో ఎక్కువ ఉంది. అర్బన్ లో అందులో మేల్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. పోనీ ఆ ఎంప్లాయ్మెంట్ 57% ఉన్న సోషల్ సెక్యూరిటీ కవర్ ఎంత అంటే డెఫినెట్ 20% మంది, మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇంత భయంకరమైన నిజం చూసుకుంటుంటే డెఫినెట్లీ వాళ్ళు అడిగింది ఒకటే, నెట్ పేపర్ లీకేజ్ దగ్గర మొదలవుతుంది, దానికి నైతిక బాధ్యత వహిస్తారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారా లేదా, ఇంకోటి కోటి పరిహారం నష్టమైన విద్యార్థులకు ఇస్తారా లేదా, దానిపైన పార్లమెంట్ లో చర్చకు పట్టుపడతారా లేదా. ఇవన్నీ కరెక్టే. కాకపోతే పార్లమెంట్ సెషన్ అవుతూ ఉన్నప్పుడు ఈవెన్ ముందు జరిగినటువంటి బీఎస్సీకి సంబంధించి కూడా ప్రస్తావించినప్పుడు ఈ అంశం మీరు పెట్టాల. నీట్కి సంబంధించి కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కోసం మీరు ఆ అంశం పైన చర్చిద్దామని కానీ మీరు పట్టుబట్టల. సో గతంలోవి చేసినప్పుడు, ఆందోళన చేసినప్పుడు అక్కడికి వెళ్ళి సంఘీభావం చెప్పడము, లేకపోతే మీరు ఆందోళన చేయడం ఇవొకెత్తు. మీరు కూడా దీన్ని అంత తీవ్రంగా చూడలేదు అని నేను అంటున్నా. జ్యోత్స్న గారు, ఆ విషయంలో ఇప్పుడు నిన్న కూడా మాట ఇచ్చి తప్పారు అని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత వీటిపైన చర్చిద్దాం, రేపు పార్లమెంట్ లో మాట్లాడదాం, ఈ అంశం పైన లేవనెద్దాం అంటే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పట్టుబట్టి అక్కడే కూర్చున్నారు. కావాలనే దీన్ని ఇట్లా టర్న్ చేశారు, మెలికబెట్టారు అని చెప్పేసి జితేంద్ర సింగ్ గారు నిన్న ట్వీట్ చేసినారు, ఎక్స్ లో పెట్టినారు. ఇప్పుడు మన జ్యోత్స్న గారు మీకు బాగా తెలిసింది, ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పార్లమెంట్ ప్రొసీజర్ లో రూల్స్ ఆఫ్ బిజినెస్ అనుకూలంగా
ప్రయారిటీ వైజ్ మనం చేరుస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు ఇచ్చిన ప్రయారిటీ వైజ్ వస్తుంది, తర్వాత ఇప్పుడు ఇది వస్తుంది, ఇప్పుడు మనం ఇచ్చే వస్తుంది. అంతే తప్ప మనం ఇప్పుడు ఇచ్చేసి ముందు ప్రయారిటీ వైజ్ ఉన్న జేఏసీ లో మనము ఆ రోజు చర్చించాలంటే ఆ రోజు డెఫినెట్లీ కుదరదండి. ఒక పార్లమెంట్ రూల్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే అల్జాపూర్ శ్రీనివాస్ లాంటి గారు సీనియర్ మరి ఎందుకు అంటే మీరని కాదు ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి మాట్లాడదాం, ఇది ప్రయారిటైజ్ లో ఉన్నది, ఈ బిల్లును పైన మాట్లాడాలి, దీనిపైన చర్చించాలన్నప్పుడు లేదు లేదు అది కాదు, దీనిపైన చర్చించాలి, ముందుగా దీన్ని ప్రయారిటైజ్ లో చూడండి అని చెప్పేసి ఆందోళన చేసి బాయ్కట్ చేసి అంటే హాల్ నుండి బయటకు వచ్చేసి వాకౌట్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. మరి ఎందుకట్లా? అంటే అదంతా కుదరని పని కాబట్టి మీరు వాకౌట్లు చేస్తూ ఉంటారా? మీరంటే నాట్ ఓన్లీ మీరు, రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిపక్షాలు ఎట్లాగో ప్రయారిటైజ్ లో ఉండదు కాబట్టి మాట్లాడారు కాబట్టి పట్టుబడతారు ప్రతిపక్షాలన్నీ. చూడండి జ్యోత్స్న గారు, ఈ నెట్ పేపర్ లీకేజ్ తర్వాత ఇష్యూ గ్రావిటీ అనేది పెరిగింది. ఎవరు అవునన్నా కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. అవును. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ, వాంగ్చుక్ నిర్వదీక్ష ఇవన్నిటితో ఇది నిజంగా పీక్స్ కి వెళ్ళింది, ప్రధానమంత్రిగా స్పందించడానికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కావాల్సింది మనం ఒక ఆస్పెక్ట్ చూడాలంటే, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు ఈ ఇష్యూ పైన ఆయన ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంటే లేచి మైక్ తీసుకుని మాట్లాడడం జరిగింది పార్లమెంట్ లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఏంటిది, పార్లమెంట్ లో ఇప్పుడు టేక్ ఓవర్ చేయమని మేము కూడా ఒక రిజల్ట్ పెడుతున్నాం ఒకటి అని చెప్పడం జరిగింది మా ఎజెండాలో. మీరు కూడా స్పెషల్ అవర్ లో క్వశ్చన్ అవర్ లో పెట్టండి, డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాకు టైం ఇస్తే మేము డెఫినెట్లీ తీసుకుంటాం. ఎందుకంటే మన టైం కి అనుకూలంగా ఇష్యూస్ తీసుకోవాలి. ఆ ఇష్యూస్ యువత అనే ఇష్యూ డెఫినెట్లీ మనకు చాలా ప్రథమము. ఆ వాళ్ళ క్వశ్చన్ అవర్ లో మన టైం ఈ స్పెసిఫిక్ గా స్పెషల్ అజెండాగా తీసుకుని ప్రభుత్వం ముందుకు వస్తా అంటే మేము ఎల్రోజ్ వెల్కమ్. అదే మేము డిమాండ్ చేస్తున్నాం, దానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే ఎవరైనా సరే చెప్పండి. ఓకే, కృష్ణతేజ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. నిఖిల్ రావు గారు దీనిపైన మీరేం చెప్తారు? తర్వాత అల్జాపూర్ గారు సమాధానం తీసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఇష్యూకి సంబంధించి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అండ్ కాంగ్రెస్ మెరుపు ధర్నా, అంతకుముందు రోజు సిజేపీ ఆందోళన, వీటన్నిటిని ఈ క్వశ్చన్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా యువత ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే, అధికారాన్ని నడుపుతున్నటువంటి, దేశాన్ని నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు కూడా అఫీషియల్గా బయటకు వచ్చి దీని మీద పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోవడము, బాధ్యత తీసుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఇది ఇవాళ కొత్తగా జరగలేదు. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి అనేక పేపర్ లీకేజీలు జరిగినాయి. దీంట్లో స్వయంగా నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రం గుజరాత్లో దాదాపుగా 13-14 పేపర్ లీకేజీలు జరిగినాయి. అస్సాంలో అయితే వీళ్ళు పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నారు కదా, అస్సాం ముఖ్యమంత్రి గారికి సంబంధించి అదే అస్సాంలో డైరెక్ట్గా 100 రూపాయలకు ఒక క్వశ్చన్ పేపర్ అని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ రకంగా అనేకం జరుగుతూ ఉంటే కూడా నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సార్లు ఇప్పటి వరకు అన్ని విషయాల మీద చర్చ చేస్తూ చాయ్ పే చర్చ అంటా ఉన్నారు. కానీ నిజంగా కూడా ఈ లీక్ పే చర్చ అనేది మాత్రం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్లో మాట్లాడదాము అంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు నిన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇనిషియేషన్ తీసుకొని ముందుకొచ్చి కొట్లాడడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే అక్కడ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఇష్యూ మీద మీరు కొట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఇదే ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ అన్నారు. ఆ డిక్లరేషన్ కి సంబంధించి ఈ రోజు చర్చ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇదే రాహుల్ గాంధీ గారు కదా మన చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చింది, మన అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చింది, మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టిండ్రు, 2 లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలో నింపుతాం మేము అన్నారు. ఈ రోజు వరకు 30 నెలలు గడుస్తా ఉంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు దీని మీద చర్చ చేయరు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. లేదు ఇవన్నీ మేము ఒకవేళ చేయలేకపోతే 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ ఇదే తెలంగాణలో ఉన్న యువత అడుగుతా ఉంటే వాళ్ళ మీదనేమో నిర్బంధాలు పెడతా ఉంటారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ఉంటారు, పొద్దున్న లేస్తే ఇంటి ముందు పోలీసులను పంపుతా ఉంటారు. మరీ ఎక్కువ చేసి ఎవరన్నా ఇదే విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉంటే వాళ్ళ మీద ఇదే పోలీసులను పెట్టి, ఇదే ఫోర్సును పెట్టి ఏ రకంగా ఇప్పటికీ 7, 8, 9 సార్లు వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం మనం చూసినాము. ఇన్ని చేస్తున్నటువంటి మీరు ఒకవైపు తెలంగాణలో ఈ రకంగా చెప్తూ దేశవ్యాప్తంగా మీరు ఏ రకంగా అదే విద్యార్థుల కోసం ఈ రోజు రాజకీయంగా పబ్బం గడపడానికి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. తెలంగాణ సమాజం అంతా, తెలంగాణలో ఉన్న యువత అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. నిజంగా అదే పరిస్థితి తెలంగాణలో వచ్చినప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు, అదే ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాకు మద్దతుగా నిలబడలేకపోయినరు అని అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ఇటువైపు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, అటువైపు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కేంద్రంలో నిఖిల్ రావు గారు ఇక్కడ చేస్తున్నట్టు అఫ్ కోర్స్ వాళ్ళు యూత్ డిక్లరేషన్, పలు డిక్లరేషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో
అయితే వాళ్ళు చేసేటువంటివి చేస్తూ వెళ్తూ ఉన్నాము, రిక్రూట్మెంట్స్ కావచ్చు అండ్ యువతకు సంబంధించి నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ జరిగినటువంటి ఆందోళన వెనక బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ వర్షన్. అయితే ఇప్పుడు పొద్దున్న లేస్తే వీళ్ళు రైతులు ఏదైనా ఇబ్బందులు జరిగి రైతులు రోడ్లెక్కితే దాని ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అని అంటారు. మరీ ఉద్యమం ఉధృతమవుతా ఉంటే వాళ్ళు అసలు రైతులే కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటారు. విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉంటే అక్కడ అదే విధంగా వాళ్ళు అసలు విద్యార్థులే కాదు, వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చిండు అంటారు. యువకులు ఏదన్నా ఇష్యూ వచ్చి నిజంగానే ఉద్యోగాలకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతూ ఉంటారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో ఉన్ననాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ బస్సులు కట్టించి యువతను ఊళ్ళలోకి పంపిండ్రు కదా. ఆ యువకులే చాలా స్పష్టంగా చెప్పిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ పంపింది మమ్మల్ని అని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పిండ్రు కదా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కేసీఆర్ గారిని బదనాం చేయడానికి బస్సులు కట్టించి ఊర్లలోకి పంపిండ్రు, కేసీఆర్ గారిని బదనాం చేయడానికి. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని చాలా స్పష్టంగా రాసిండ్రు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు ఇస్తామన్నారు. అదే సంవత్సరంలో సెప్టెంబర్ 17 లోపు అంటే 3 నెలలు కూడా తిరగకుండానే ఆ పూర్తి స్థాయి నియామకాలు చేస్తామని రాసిండ్రు. ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారని అదే యువత ప్రశ్నిస్తా ఉన్నారు. నిన్న ప్రధాన ప్రతిపక్షంగా మేము లీడ్ తీసుకొని ఇదే యువకులకు సంబంధించి ఇబ్బందులు జరుగుతూ ఉంటే అదే యూత్ డిక్లరేషన్ ఫెయిల్యూర్ ని సరూర్ నగర్ వేదికగా మేము ప్రశ్నిస్తా ఉంటే ఏ రకంగా 50,000 60,000 మంది యువత తరలి వచ్చిండ్రో మనం చూసినాము. అప్పటికి కూడా ఇదే హైదరాబాద్ వ్యాప్తంగా ఏ రకంగా వాళ్ళని అడ్డుకునే ఇప్పుడు నిఖిల్ గారు ఇక్కడ నీట్ పేపర్ లీక్ సంబంధించి ఆ వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది, దానిపైన సరిగా పట్టింపు లేకుండా పదే లీకులు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులు నష్టపోతున్నారు అనేటువంటి దానిపైన అంటే సరిగా నడపట్లేదు అని చెప్పేసి, అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, లేదంటే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించినటువంటి రిజిగ్నేషన్ అక్కడ అడగట్లేదు. ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి బలవన్మరణానికి పాల్పడ్డటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజైన్ చేయాలి అని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఈ అంశానికి ఇక్కడ ఉద్యోగాలు కావాలి లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాబట్టి రిజైన్ చేయండి అన్నటువంటి దానికి మనం ఇక్కడ ఇప్పుడు సరిపోల్చుకోవచ్చా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న కేంద్రానికి సంబంధించిన జితేంద్ర సింగ్ గారు మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే ముందేమో పార్లమెంట్లో చర్చ చేయాలన్నారు, ఓకే అగ్రీడ్. రెండోది ఏం చెప్పిండ్రు, వాళ్ళు చర్చకి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో డిమాండ్ ఏం పెట్టిండ్రు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వాస్తవానికి రాజీనామా చేయాల్సిందే కదా, రాజీనామా డిమాండ్ చేయాల్సిందే. కానీ ఇదే తెలంగాణకు వచ్చేసరికి ఇదే తెలంగాణలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఎవరండి? ఇదే విద్యార్థుల మీదకి పోలీసులను పంపుతున్నటువంటి మంత్రి ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. రాష్ట్రాన్ని నిజంగా నడుపుతుండే ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ప్రచారాలు కాంగ్రెస్ ని చెప్తారు. అయితే అంతకన్నా ముందు ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వాయిస్ తీసుకుందాం. కృష్ణతేజ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు నీట్ లీకేజ్ ఘోర పాపం అంటున్నారు ప్రధాని గారు. మొన్న 23-24 రోజుల వరకు ఒకరు ఆందోళన చేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, తిండి తిప్పలు లేకుండా కూర్చొని ఉంటారు. అప్పటి వరకు వాళ్ళతో వెళ్ళి మాట్లాడింది ఏం లేదు. ఆందోళన జరిగేంత వరకు మొన్న లాఠీ చార్జ్ అవ్వడము, నిన్న ఆందోళన జరగడం, ఇప్పుడు ప్రధాని సార్ నోరు విప్పి ఇది ఘోర పాపం అని ఇప్పుడు చెప్తారు. సార్ సిగ్నల్ ఇష్యూ గారు వెహికల్ పక్కకు పెట్టుకొని మాట్లాడాలేమో అనిపిస్తుంది, వాయిస్ కట్ అవుతుంది. సార్ సిగ్నల్ ఇష్యూ ఉంది సార్, మాట్లాడేది అర్థం అవ్వట్లేదు. ప్రధాని గారు నిన్న మాట్లాడింది ఇప్పుడు కొత్త ఏం కాదు, ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం గారు నేను తీసుకున్నట్టే కదా. వెంటనే 3 రోజుల సిబిఐ కప్పయిపోయినాం కదా, ఆ యొక్క సిబిఐ తరఫు చేసుకుంటూ పోతుంది కదా, అది రెస్పాండ్ కావడం కాదా? అది దాన్ని ఎవరు తెచ్చారు? పేపర్ లీకేజ్ ఎవ్వరు సార్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను సార్.
ఈ సిగ్నల్ ఇష్యూతో సరిగా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రావట్లేదమ్మా, అంటే ఇప్పుడు రావట్లేదు, కట్ అవుతూ వస్తోంది. జ్యోతి గారు సార్ నేను ప్రధాని గారు చాలా వెనువెంట రెస్పాండ్ అయ్యి సిబిఐ కప్పెప్పినారు. ఆ పని జరుగుతుంటే ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా, తప్పును సమర్థించేది లేదు. సో ఎవరిని రక్షించలేదు. సిబిఐ విషయంలో శ్రీనివాస్ సార్ ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తారు మన వాళ్ళు. వాయిస్ సరిగా అర్థం అవ్వట్లేదు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం సార్. కృష్ణతేజ గారు, ఇక్కడ జరిగిన ఆందోళనను ఒక విధంగా చూస్తారు, విద్యార్థులకు సంబంధించి అణచివేస్తారు. ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి అని చెప్పి సిజేపీ అంటోంది. దానికి మద్దతుగా నిన్న 2-3 గంటలు కూర్చున్నారు ప్రధాని ఇంటి ముందు. సో ఇక్కడ కూడా ఇటువంటి ఆందోళన జరిగినప్పుడు, ఇటువంటి డిమాండే వచ్చినప్పుడు దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడినారు కదా. అంటే ఇక్కడ ఒకటి రూల్ అండ్ అక్కడ ఒక రూలా? ఇప్పుడు జ్యోత్స్న గారు మీరు అడిగిన క్వశ్చన్, ఎస్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటిది, క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు ఎక్కడట్లయితే ఉద్యమం జరుగుతుందో అక్కడ ఒక స్టాండ్ ఇక్కడ ఒక స్టాండ్ అని మీరు నన్ను అడుగుతున్నారు. అక్కడ జరిగే ఉద్యమ సారాంశం ఏంటండి, నెట్ పేపర్ లీకేజ్ పైన మొత్తం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయా, లేకపోతే ఇక్కడ ఏమైనా విద్యార్థులు ఉద్యమిస్తున్నారా ఏంటి? ఇక్కడ కాకపోతే ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, ఎస్ ఉద్యమాలు జరుగుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ గురించి అని చెప్పి. ఎస్ నేను కూడా ఒప్పుకుంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగం ఇస్తాయని మరి రేవంత్ అన్నారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామంటే అందులో వాళ్ళే మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు ఏమన్నారు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లు కావాలా, మా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదని. ఇప్పుడు దీనికి అనుకూలంగా నేను ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్తానండి. రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ ఈ 4 డిపార్ట్మెంట్ లోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది రాష్ట్ర పరిధిలో అయితే. అదే కేంద్రంలో అయితే రైల్వేస్, అగ్రికల్చరల్, మార్కెటింగ్ ఈ 3 శాఖలు. సో ఇప్పుడు రాష్ట్ర పరిధిలో విషయం మాట్లాడతారు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ మనం దీర్ఘకాలికంగా చేయాలంటే మన గత ప్రభుత్వం చేసిన అద్భుతమైన పాలన వల్ల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎస్పీబీల ద్వారా విపరీతమైన అప్పులు చేసినారు. ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే వాళ్ళకి మన ట్రెజరీలో మనం డబ్బులు చూపించాలా, దానికి అనుకూలంగా వాళ్ళకి ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, దానికి అనుకూలంగా ఆ ప్రాసెస్ మొదలవుతుంది. ఇవాళ నిరుద్యోగ యువతని డెఫినెట్లీ కొన్ని పార్టీల పేరు కూడా చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఏమి చెప్పకుండా వాళ్ళకి మీకు ఉద్యోగాలు వస్తలేవు. మా రేవంత్ అనే కూడా ఇది గమనించి చాలా మొన్న ఒక 2 వారాల క్రితమే దీనిపైన సుదీర్ఘంగా ఇదే ఉద్యోగాలు వస్తలేవు ఇదే కదా టాపిక్. అప్పట్లో కూడా అప్పట్లో టాపిక్ కంటిన్యూ అవుతోంది. జ్యోత్స్న గారు కేసెస్ ఆయన కూడా కంప్లీట్లీ యాక్సెప్ట్ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోదు, దీనికి అనుకూలంగా మన ఇయర్లీ యూపీఎస్సీ మెకానిజం ముందుకెళ్లాలంటే నేను చెప్పిన ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే రాష్ట్ర పరిధిలో భారీ ఉద్యోగాలు జరుగుతాయో అన్ని ఐడెంటిఫై చేసి దానికి అనుకూలంగా మనం ఆల్రెడీ రిటైర్మెంట్ 65 years పెంచుతాం కాబట్టి వాళ్ళని కట్ ఆఫ్ చేసుకుంటూ ముందుకెళ్లాలా అని, ఇది నిరంతర ప్రక్రియ ఉండాలని దానికి అనుకూలంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరికైనా నిజంగా డౌట్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడండి సార్. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాట్లాడచ్చు. మళ్ళీ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలన్నీ కూడాను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయి. మేము ఏ రకంగా బౌలింగ్ చేస్తే ఆ బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు అని అర్థం కావట్లేదు. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే మోదీ గారి పని ఆ రకంగా ఉంది. ఎవరికి శ్రీనివాస్ సార్, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ని పక్కన పెడితే మొన్న సోమవారం రోజు సిజేపీ ఆందోళన చేసింది, లాఠీచార్జ్ చేశారు. 23-24 రోజుల నుంచి ఆయన తిండి తిప్పలు లేకుండా ఆడ కూర్చున్నారు. ఒక 3వ రోజు పోనీ ఒక 5 రోజులు తినకుండా ఉన్నా కూడా ఆ 6వ రోజు వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో ఒక్కసారి పిలిపించి మాట్లాడాలి, లేదా వెళ్ళి అసలు ఏంటి అనేటువంటి దానిపైన అంటే మీ దగ్గర నుంచి రెస్పాండ్ అవుతున్నట్టు కనిపించాల. అసలు ఎప్పుడో ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసేది. ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళి మాట్లాడడము, అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎట్లా అది అవుతుందా కాదా అన్నటువంటిది వాళ్ళతో డిస్కస్ చేస్తే అయిపోయి 24 రోజులు అసలు ఇది అసలు మ్యాటరే కాదు. వాళ్ళు ఏదో పిల్లలు వచ్చారు ఆందోళన చేసి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున ఇది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు అనుకోనంతగా
ఇది తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఈవెన్ కాంగ్రెస్ కూడా అనుకోలేదు. అందుకోసం కదా మొన్న వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు కాబట్టి నిన్న వచ్చి కదా వాళ్ళు కూర్చున్నది. సో మీరు కూడా వాళ్ళని ఏం పట్టించుకోలేదు, వీళ్ళని వదిలేయండి, వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వీళ్ళని వదిలేయండి, పిల్లల్ని చూడండి. అదే కదా ఇప్పుడు సిజేపీ అనే ఒక కొత్త పార్టీ అనే పిల్లల ద్వారా వచ్చిన పార్టీ అంటే వాళ్ళ పాలిటిక్స్ చేయడానికి వస్తురా, పొలిటికల్ పార్టీగా ఫ్లోట్ చేసిరా, లేదంటే కేవలం అక్కస్తోని యొక్క కొద్దిమంది పొలిటికల్ పార్టీలతో కొద్దిమంది నాయకులతో ఫీడ్ కాబట్టి వాళ్ళ గైడెన్స్ లో నడుస్తున్న పార్టీగా కనబడతా ఉన్నది. మొదటి చూస్తున్నాం మనం ఏ రకంగా అక్కడ ఆ పేడ్ అనే చాలా మంది చెప్తా ఉన్నారు. ప్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళ స్టూడెంట్ కాదు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అంటే వాళ్ళకు ఆప్షన్స్ తెలియని వ్యక్తులు కూడా బిఏ ఈపీపీ అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలియనటువంటి ఒక వ్యక్తులు వచ్చి అక్కడ చేస్తున్న విషయం మనకు గమనించినాం. ఇదంతా కూడా అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఉద్యమకారులు కాదు, చాలా మంది వాళ్ళు వేరే వేరే ద్వారా ఇన్స్టిగేట్ కాబడి వచ్చిన. ఓకే సార్, ఇప్పుడు వేరే పార్టీలే వెనకున్నాయి. ఇప్పుడు మీరు అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా నేను పేరే నేనే చెప్తున్నా, గతంలో ఇందులో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అందులో నుంచి వచ్చినటువంటి కాక్రోచ్లే అని మీరంటే అంటే మీరు మామూలుగా పార్టీ పేరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు మీరు అంశాన్ని చూస్తారా, దీని వెనుక ఆమ్ ఆద్మీ ఉంది, లేదా ఆ వ్యక్తులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, విపక్షాలు ఉన్నాయి, ఇండి కూటమిలో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇవి చూస్తారా? అక్కడ ఇష్యూ బేస్డ్ గా వెళ్తారా? ఇప్పుడు ప్రధాని సారే చెప్తున్నారు నీట్ లీకేజ్ ఘోర పాపం అని ప్రధాని గారు అంటున్నారు. ఇక్కడ ఈ పాపానికి సంబంధించి ఉంటుందా, లేదంటే ఆందోళన చేస్తున్న వాళ్లకు తర్వాత సంఘీభావంగా వచ్చినటువంటి వాళ్ళ దాని గురించి మాట్లాడుకుందామా? దీన్ని కదా మీరు పరిష్కరించాలి. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అర్థరహితంగా ఆ యొక్క ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తే ఎవరైనా కానీ అంత ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఏం అర్థమే ఉన్నది చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐని అప్పయిపోయింది, సిబిఐకి కేసు అప్పయిపోయింది. ఆ రిపోర్ట్ రావాలి, ఎవరు తప్పున్నది ఏం కథ లేదు. ప్రధాని గారే తప్పు చేసినట్టుగా ఉంటే ప్రధాని గారే ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడాను ఆ యొక్క వర్తిస్తుంది. కానీ కేవలం ఫస్ట్ రాజీనామా చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏంది, కాంగ్రెస్ నాయకత్వంలో అమిత్ షా గారు రాజీనామా చేయాలి, మోదీ గారు రాజీనామా చేయాలి. ఇది విచిత్రమైన డిమాండ్స్. ఒక నీట్ లీకేజ్కే ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా సిజేపీ అడగల. గతంలో కూడా నీట్ కు సంబంధించి ఎన్ని లీకేజ్లు ఎరుగుని చూసాము. ఓవరాల్ గా ఎగ్జామ్ సిబిఎస్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కి ఎందుకు ఈ లీకేజ్ల పర్వం అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నీట్ ప్రస్తావన, వీటన్నిటిపైన వాళ్ళు రిజైన్ చేసి తీరాలి అంటున్నారు. తప్పేంటి? మీరు డిమాండ్ చేయరా? మంత్రి రిజైన్ చేయగానే కింద ఆఫీసర్లు అందరూ కూడా తప్పు చేసే వాళ్ళు తప్పించుకుంటారే చెప్పండి. మంత్రి గారు రాజీనామా చేస్తారు, రాజీనామా చేసిన తర్వాత ఆ డిమాండ్, ఆ కేసు సిబిఐ మొత్తం క్లోజ్ చేద్దాం. ఇక అంటే బీజేపీ ఇంకెప్పుడు ఎవరిని ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఏ మంత్రిని రిజైన్ చేయమని అడగదు. ఇతర పక్షాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఏవైనా అవినీతి కానీ, లేదంటే విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ, రక్షణకు సంబంధించి కానీ, అంటే పోలీస్ వ్యవస్థకు, భద్రతకు, శాంతి భద్రతలకు ఏదైనా జరిగితే సదరు మంత్రులను రాజీనామా చేయమని బీజేపీ ఎప్పుడు క్వశ్చన్ చెయ్యదు. అంతేగా? దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, కేస్ టు కేస్ వేరీ అవుతుంది జ్యోతి గారు. ఇక్కడ ఎవరో అధికారులు, కింది స్థాయి ఆఫీసర్లు, ఎంప్లాయీస్ వాళ్ళు కావాలని ఆ యొక్క ట్యూషన్ మాఫియా గ్యాంగ్లతో, కోచింగ్ మాఫియా గ్యాంగ్లతో కుమ్మక్కై డబ్బుల కోసం వాళ్ళు కక్కుర్తి పడి చేసినటువంటి తతంగం కోసం ప్రధానిగా రాజీనామా చేయడం అంటే అర్థం లేని డిమాండ్. వారు ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ గా, దేశంలో విద్యాశాఖ మంత్రిగా, లేదా అంతకుముందు పెట్రోలియం శాఖ మంత్రిగా ఈ యొక్క తన యొక్క క్యారెక్టర్, ఆ యొక్క రిపోర్ట్ ఉన్నది అందరి ముందర. దాన్ని అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత కూడా మళ్ళీ అది అర్థం లేని డిమాండ్ అంటే అవుట్కమ్ రాను కదా సిబిఐ రిపోర్టు. ఓకే శ్రీనివాస్ సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. కృష్ణతేజ గారు ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి అని అడగాలి. ఇప్పుడు నిన్న మెరుపు ధర్నా చేసింది కాంగ్రెస్. ప్రధానిని రాజీనామా చేయాలి, అమిత్ షాను రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అసలు ఏంటి, ప్రతిదీ దించడమేనా, లేదంటే సమస్య పరిష్కారం కోసం కొట్లాడేది ఏమన్నా ఉందా? ఇప్పుడు జ్యోత్స్న గారు, ఇప్పుడు నెట్ పేపర్ ఎన్నోసారి లీకేజ్ అండి, రెండోసారి మూడోసారి అయిందండి ఈ గవర్నమెంట్ లో. మొట్టమొదటిసారి
దానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం నెట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు అయినంతడు ఆయనే ఆ రోజు వచ్చిన విమర్శలతోనే ఆయన వచ్చి ఏం చెప్పారు, నైతిక బాధ్యత నాదన్నారు. మన భాషలో నైతిక బాధ్యత అంటే ఏంటిదండి? ఆ వ్యక్తి రిజైన్ చేయడమా, పదవిలో కూర్చోవడమా? అది వాళ్ళని సమాధానం చెప్పాలి. ఎవరైనా చెప్తున్నారా? చెప్పడం లేదు. వాళ్ళ ఉద్యమాలు వస్తున్నాయి. అందుకే ఈ డిబేట్ నాకు మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. 27 ఏళ్ల కంటే కింద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉద్యమిస్తుంది అని చెప్పి వాళ్ళతోని మామూలుగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాట్లాడడానికి సుముఖత ఎందుకు వ్యక్తం చేయాలంటే ఒక పార్టీగా వాళ్ళు రికగ్నైజ్ చేయడం లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. గతంలో మనం వ్యవసాయ బిల్లు అప్పుడైనా, మన గతంలో పౌరసత్వ బిల్లులు ఎప్పుడైనా వాళ్ళు అనేక చిన్న కరెక్షన్ అండి. పార్టీల ఆందోళన చేస్తేనే కాదు, ప్రజల ఆందోళన చేసినా, విద్యార్థుల ఆందోళన చేసినా, ఎవరు చేసినా కూడా అక్కడ రికగ్నైజ్ చేయడం, అది సిజేపీ అన్నటువంటి పార్టీ హోదాలో మాట్లాడాలని కూడా ఎవరేం అడగట్లేదు. అక్కడ విద్యార్థులు వాళ్ళు కావాల్సింది అడుగుతున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా చూసినా కూడా వాళ్ళని వెళ్ళి ఏం కావాలి ఏంటి అని అడిగేది. అక్కడ పార్టీని రికగ్నైజ్ చేశారా చేయలేదా అనేది సెకండరీ కదా, ఆ ప్రస్తావనే అవసరం లేదు. వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి వెళ్ళి మాట్లాడట్లేదు, సంప్రదింపులు జరపట్లేదు. ఇది అనేది లైనే కాదని నా ఉద్దేశం. ఎవరు ఆందోళన చేసినా, ఎవరికి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వాలు మాట్లాడతాయి కదా. అసలు ఎందుకు ఇంతమంది ఇంత ఆందోళన చేస్తున్నారని అక్కడికే వస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిన్న ప్రొటెస్ట్ లో పాల్గొని లీడ్ తీసుకుందనే క్వశ్చన్ కి వచ్చాం కాబట్టి అక్కడికే వస్తున్నా. రాహుల్ గాంధీ గారు వెళ్ళడం ప్రతిపక్ష నాయకుడిగా, అప్పుడు ఎంబడే జితేంద్ర సింగ్ గారు రావడము, చర్చించడము, అసెంబ్లీ కావాలంటే పార్లమెంట్ లో మనం చర్చకు పెట్టుకుందామని చెప్పడము, ఇవన్నీ వెనువెంటనే జరుగుతున్నాయి కదండి. ఎప్పుడైనా సరే ఒక వాళ్ళ ఉద్యమం ఎన్జిఓ మూవ్మెంట్ గా మొదలై తర్వాత ఒక పార్టీ కార్యరూపం దాలిస్తే డెఫినెట్లీ మన ప్రతిపక్ష హోదాగా మనకు లీడ్ తీసుకున్నాం. సో తర్వాత ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఇది కేవలం ఇక్కడ ఆపేయడమేనా లేకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లి ఏమైనా సొల్యూషన్ ఎత్తుకడమా అంటే, ఆల్రెడీ మన దగ్గర ఒక చట్టం మొన్న 2024లో చేసినారండి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అని చెప్పి. అంటే ఒక చట్టం ఉంది ఆల్రెడీ పేపర్ లీకేజ్ అడగట్టడానికి. కానీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో విఫలమైంది. ఇంకా విఫలమైన తర్వాత నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయడం కాదు, ప్రధానమంత్రి స్వయం రావాలి, అమిత్ షా గారు స్వయం రావాలి. ఎందుకంటే ప్రభుత్వంలో నెంబర్ 1 నెంబర్ 2 స్టెప్ అయినాయి. రాబోయే కాలంలో ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఏ రకంగా భరోసా కల్పించాలో చెప్తేనే యువతలో డెఫినెట్లీ ఆక్రోశాలు తగ్గుతాయండి. ఎందుకంటే తెలంగాణలో గత ప్రభుత్వాలు మేము చూసిన గ్రూప్ 1 2 సార్లు పేపర్ లీకేజ్ చేసినారు, విద్యార్థుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో చూసినారు. కాబట్టి అట్లాంటి తలెత్తకూడదని ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు కూడా తెలంగాణ అని కొన్ని రాష్ట్రాలు ఆయన కోట్ చేసుకుంటూ ఈ చట్టం తీసుకొస్తున్నాం, దీని తర్వాత ఈ చట్టానికి అంత లోబడి ఎవరైనా ఉండాలా, ఈ లీకేజీలు అడిగడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రాబో ఏం జరుగుతుందంటే ప్రధానమంత్రి గారు నిజంగా ఆయన ఇప్పుడు జవాబుదారీతనం తీసుకోవాలి. ఎందుకంటే నెట్ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పడం ఏంటిదంటే ఈసారి నేను నాది భరోసా, ఏ పైన పేపర్ లీకేజ్ అవుతాయి అని చెప్పి. కానీ ప్రధానమంత్రి గారు ఆ మాట ఎందుకో దాటేసి మౌనం వహిస్తున్నారు. ఆయన మాట్లాడడం, చర్చించడం ఒక ఆస్పెక్ట్ అయితే నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వహిస్తున్న నైతిక బాధ్యత అంటే ప్రధాని పదవికి రాజీనామా చేసేయాలా? అర్థం ముందు మాకు కావాల్సింది ముందు విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తా అని చెప్పినారు. అంటే నైతిక బాధ్యత వాళ్ళ భాషలో ఏంటి దానికి సమాధానం చెప్పి రాజీనామాలా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం కదండి. అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే సమాధానమే మాట్లాడటం లేదు. నైతిక బాధ్యత చెప్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను కూడా నైతిక బాధ్యత వహిస్తున్నా అని చెప్తాను, దానికి అర్థం ఏంటిది? నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి చెప్పినాడా లేదా అందరి ముందు? దానికి జవాబే వాళ్ళు అడుగుతున్నాం మేము. ఇవాళ నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు, దాని అర్థం ఏంటిది? మమ్మల్ని పిలిచి మాట్లాడండి అని అంటున్నారు ఆ పార్టీ వాళ్ళే కానివ్వండి, ఇక్కడ మిగతా పార్టీ యువతే కానివ్వండి. ఇక్కడ డిబేట్ తోని మోస్తుంది మేడం. ఎందుకంటే విద్యాశాఖలో కూడా సమూలమైన ప్రక్షాళన గురించి ఈ ఒక ఉద్యమం జరుగుతుంది. దాని మీద కూడా మనం ఎవరం మాట్లాడము. ఎంతసేపు మనం ఒక రాజకీయాల గురించి, మన ఒక ఆలోచన గురించి మన మౌనం గురించి మనం చూస్తాం తప్ప ప్రజలు, యువత ఎస్పెషల్లీ వాళ్ళ ఉద్యోగ అవకాశాల గురించి, వాళ్ళ జీవితాలకు భరోసా గురించి మనం ఎవరం మాట్లాడటం లేదు. దానికి అనుకూలం ముందుకు వెళ్ళటం లేదని నాకు అబ్జర్వేషన్ మేడం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ డబుల్ స్టాండ్ కు సంబంధించి ఇంత ముందు ప్రస్తావిస్తూ ఉంటే మీరు ఏదో మాట్లాడుతుంటే నేనే ఇంటరప్ట్ చేసినట్టున్నా. సో ఇక్కడ అంశానికి సంబంధించి మీరు అంత పెద్దగా ఈ ఇష్యూని పట్టించుకున్నది లేదు. దీని వెనక కాంగ్రెస్ బీజేపీ ఎవరో ఒకరు ఉండి విద్యార్థుల్ని కానీ లేదంటే యువతను కానీ ఉద్యోగార్థుల్ని కానీ నడిపిస్తున్నారు అన్నటువంటి లైన్ లో కొట్టిపారేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు కూడా ఏం పెద్దగా ముందుకెళ్ళి అంటే వీళ్ళు దీని వెనుక పార్టీలు ఉంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ పైన అన్నారు, ఇప్పుడు మీ పైన అంటున్నారు. సో ఈ రెండింటిని మేము ఎట్లా చూడాలి?
మన పార్టీ వచ్చింది సుమారు 2.5 ఏళ్ళు అయ్యింది మేడం. ఇందులో మొదటి 15 నెలల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ తో పాటు కొత్త నోటిఫికేషన్ కలిపి 67,000 ప్రత్యక్ష రిక్రూట్మెంట్, 90,000 ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి 150,000 రిక్రూట్మెంట్ చేసినాం. కావాలంటే ఎల్బీ స్టేడియం లో పరేడ్ నిర్వహిస్తాం, ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా పెడతామంటే ముఖ్యమంత్రి గారు సవాల్కి ఎవరు స్వీకరించారు. సరే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అరైజ్ అవుతుందంటే మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ అయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలా గంటాపదంగా చెప్తున్నారు. వచ్చే ఎలక్షన్ లో 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే మీలో వస్తాను, దానికి అనుకూలంగా ఓటు అడుగుతున్నాను. ఎందుకంటే మనకున్న ఈ కార్పొరేషన్ల పైన అప్పుల ద్వారా తదితర పరిణామాల ద్వారా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే కానీ ఇంకో పరిస్థితి కానీ ఆర్థికంగా మనకు కొంచెం కష్టకాలంగా ఉంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ గురించి ఆయన ఆల్రెడీ మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. అకార్డింగ్లీ ప్రతి ఉద్యోగ హామీ కూడా ఆయన కావాలంటే వయసు కూడా నేను పెంచి ఉద్యోగ పరిమితి పెంచి తీసుకుంటాం, అది నిరూపించిన తర్వాత ఓటు అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇంకెవరికి డౌట్ వస్తే అసెంబ్లీకి రండి చర్చిద్దామంటున్నారు రాష్ట్ర పరిధిలో. అది ఎవరు స్వీకరించారు? కేవలం ఈ ఉద్యమకారులకు దూరం అయిపోయినారు. ఇప్పుడు నిరుద్యోగ యువతను పట్టుకుని వాళ్ళ ఆవేశాలు రెచ్చగొడితే ఏమొస్తుంది మేడం? ఆ టైం బీయింగ్ బాగుంటుంది తర్వాత. అందుకే నేను వాళ్ళకి ఇప్పుడు అదే యువత అండి, ఎన్నికలకు ముందు అదే యువత ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా ఉంది, వాళ్ళ లెక్కలు బయటకు రాక మీ లెక్కలు మీవి, వాళ్ళ లెక్కలు వాళ్ళవి అంటే అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండుండే. సో అదే వాళ్ళు మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిళ్ళు, మీరు 100 రోజుల కార్డు వేశారు అంటే రకరకాల వీటి తర్వాత డెఫినెట్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ లో మా కోసం మా యూత్ కి ఎన్ని ఇచ్చిళ్ళు ఏంటిది అనేది వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. సో దానికి సమాధానం చెప్పాల్సింది మీరు. సో డెఫినెట్లీ చెప్దామండి, కానీ ఒక్కటి ఏంటంటే ఎవరు అవునా కాదన్నా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. అక్కడి నుంచి యువతల అభద్రతా భావం తెలంగాణ సమాజంలో మొదలైంది. ఇప్పుడు గత ప్రభుత్వం యువతతో మాట్లాడిన యువత ఇనలేని పరిస్థితికి ఎందుకు పోయిందంటే గ్రూప్ 1 పదే అదే లీకేజ్ జరగడము, ప్రభుత్వం అవసరం కావడం, ఆ ప్రభుత్వకు ఉన్న నమ్మకం పోగొట్టుకున్నారు. కాబట్టి నమ్మకం పోగొట్టుకోదలుచుకునే నిఖిల్ రావు గారి సమాధానం. నిఖిల్ రావు గారు, అయితే కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ఎంత గొప్పగా ఉంటాయంటే కేంద్రంలో జాతీయ స్థాయిలో ఎవరైతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగాల కోసం అడుగుతా ఉంటే అది విద్యార్థుల నిరుద్యోగుల నిరసన. అదే నిరసన అదే నిరుద్యోగులు అదే విద్యార్థులు తెలంగాణలో చేస్తూ ఉంటే మాత్రం ప్రతిపక్షాలు వాళ్ళను ఇంటెన్షనల్గా రోడ్ల మీదకి తెస్తున్నాయి అన్నది వాళ్ళ వాదన ఉంటుంది. ఇంకో విషయం, ఇప్పుడు మిత్రులు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణలో మేము 60,000 ఉద్యోగాలు నింపినాము డైరెక్ట్ ఉద్యోగాలు, మరొక 90,000 ఇండైరెక్ట్ ఉద్యోగాలు నింపినాము అని చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్ అన్నది అసలు ఎక్కడ కౌంట్లోకి రాదండి. ఆ లెక్కన మాట్లాడుతూ ఉంటే మేము దాదాపుగా ఒక 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. అయితే దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలా స్పష్టంగా మీరు ఇక్కడ చూస్తూ ఉంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి ఏడాదిలో భర్తీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అని స్పెషల్గా మెన్షన్ చేసిండ్రు. అయితే దీని మీద ఇందాక వారు చెప్తా ఉన్నారు అప్పులు ఉన్నాయి, ఇక్కడ ఇంకేదో ఉంది అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆనాడు ప్రకటనలు ఇచ్చినాడు తెలియదా అండి? అప్పటికే మీ నాయకులంతా కూడా ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిండ్రు కదా. అదే సిఎల్పి నాయకుడు కూడా ఉన్నారు కదా బట్టి విక్రమార్క గారు ఆనాడు చర్చలో. అదే బట్టి విక్రమార్క గారిని మీలాంటి ఒక జర్నలిస్టు ఇలాగే ఒక స్టూడియోకి పిలిచి ఇన్ని అప్పులున్నాయని మీరే చెప్తా ఉన్నారు, ఈ హామీలన్నీ దేనికోసం ఇస్తా ఉన్నారు, మీరు ఎట్లా నెరవేరుస్తారు అంటే ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీకి జుజుబీ అండి, ఇవన్నీ చిన్న ముచ్చట్లు, మాకు మేము ఏ రకంగా చేస్తామో మా యొక్క నేర్పరితనం ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మీరే చూస్తారు అన్నారు. మరి 30 నెలలు గడుస్తా ఉంది, ఇప్పటికీ ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? 30 నెలల్లో ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు అంటే మీలాంటి నాలాంటి వాళ్ళు అడుగుతా ఉంటే ఇదే నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతా ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అంటే పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ పొర్లువతుల్లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష. ఇది ఉద్యోగాల కోసం అడుగుతా ఉంటే ఇదే నిరుద్యోగులు రోడ్లెక్కుతా ఉంటే ఇదే యువత ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎండ్రిని దాగినా మీరు బావిలో దుంకి సచ్చినా కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. ఇదేనా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు, హోంమంత్రిగా వారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి ముందు రాజీనామా చేయాల్సింది ఎవరిని? నిజంగా ఒకవేళ మనం పక్కనోళ్ళని చూపిస్తా ఉంటే మిగిలిన 4 మనల్ని చూపిస్తాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మనము. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అదే నిరుద్యోగులకు అదే యువతకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళకు మద్దతుగా నిలబడతా ఉంటే మా నాయకుల చావును కోరుతా ఉన్నారు, మా నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టండి. నిజంగా కూడా మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో దాని మీద ఆలోచన చేయండి. పొద్దున్న లేస్తే అప్పులు అని మాట్లాడుతా ఉన్నారు. అప్పులకు సంబంధించి చర్చకు మేము సిద్ధము అని 100 సార్లు చెప్పినాం. నిన్నగాక మొన్న వాళ్ళ మంత్రి కూడా సభకు రారనేది వాళ్ళది. సభకు పోతా ఉంటే కూడా ఎన్నిసార్లు మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిండ్రో మీరు చూసి కాదండి.
కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాలి అంటారు. కేసీఆర్ గారు రారు. పోనీ ఎందుకు కేసీఆర్ గారు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఉన్నది, ఆ లీడర్ ఎవరు వాళ్ళు, మీరు ఆ లీడర్ కనుక వేరే వాళ్ళకు ఇప్పుడు హరీష్ గారికి ఇస్తారా లేకపోతే కేటీఆర్ గారికి ఇస్తారా, వాళ్ళు మాట్లాడితే సరే అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము సిద్ధం 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 అంటారు కానీ రావాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నేత రావాలి కదా. సో ఇప్పుడు కేసీఆర్ గారు రారు. రావాలని కూడా పెద్ద బలవంతం ఖచ్చితంగా కేసీఆర్ అని ఎందుకంటారంటే ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి. సో మీరు ఆ హోదా కనుక వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాట్లాడినా సరే అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు డిప్యూటీ లీడర్గా సరే మీరు అన్నారు కేసీఆర్ గారు ఎప్పుడు రావాలనో అది మా పార్టీగా మేము నిర్ణయం తీసుకుంటాము, ఆలోచన చేస్తాము డెఫినెట్గా. దాంతో పాటు ఈరోజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా స్వయంగా హరీష్ రావు గారు ఉన్నారు, సబితా ఇందారెడ్డి గారు ఉన్నారు, తలసాని గారు ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే 10 మంది మంత్రులు ఒకటేసారి ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి ఏ రకంగా లేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి ఇదే నీళ్లకు సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ చర్చ జరుగుతూ ఉంటే స్వయంగా 119 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు స్వయంగా ఏం చెప్తా ఉంటారంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శ చేస్తా అంటే మీకు అసలు మైకే ఇయ్యను పో అని నిండు శాసనసభలో కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిండ్రు కదా వారు. చెప్పిన తర్వాత ఇంకా దేని మీద అండి చర్చ, వీళ్ళు చర్చ ఎక్కడ చేస్తా ఉన్నారు? ఎస్, గతంలో మేం చేసినాం చర్చ అంటే రాత్రి 12 గంటల దాకా, 1 గంట దాకా, 2 గంటల దాకా కూడా అవకాశం ఇచ్చినాం కదా మేము. ప్రతిపక్షాలకు ఇచ్చే అవకాశాలు ఇవన్నిటికి వెళ్తే మళ్ళీ మన టాపిక్ శ్రీనివాస్ సార్ క్వశ్చన్ చేసేది కూడా అదే. ఇక్కడ హోదాతో సంబంధం లేకుండా వాళ్ళు పిల్లల లేదంటే పార్టీ నేతల వీటన్నిటితో సంబంధం టాపిక్ ఇష్యూ అంటే దీని వెనక ఆమ్ ఆద్మీ ఉంది లేకపోతే కాంగ్రెస్ ఉంది లేదంటే ఇండి కూటమికి సంబంధించి ఫలానా వ్యక్తులు నడిపిస్తున్నారు దీన్ని, ఇటువంటిది కాకుండా అక్కడ ఇష్యూ బేస్డ్గా ప్రభుత్వం వెళ్లాల్సినటువంటి అవసరం అనేది క్లియర్ గా కనిపిస్తోంది కదా. దీన్ని మీరు అంటే చాలా ఈజీగా తీసి పడేశారు పక్కకి, అంత పెద్ద ఇష్యూనే కాదని అనిపించిందేమో. అందుకే 25 రోజులుగా ఒక నిరాహార దీక్షలో ఉంటే 25 కాదు 23, 24 ఉంటే మీరు దాన్ని పెద్ద పట్టించుకోలేదు. అందుకోసమే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. శ్రీనివాస్ సార్ మీరే ఇప్పుడు యాక్చువల్ గా బీజేపీ సిద్ధాంతం కూడా ఏదన్నా పార్టీ నుండి వస్తే రిజైన్ చేసి రావాలి, దేనికైనా ఉంటే నైతిక వాల్యూస్ పాటించి రిజైన్ చేయాలి, మాది అంత అంటే సిద్ధాంతపరంగా మేము ఇంత ముందుకెళ్తాం అన్నటువంటి మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసిన విషయం కాదు ఇది. ఏమన్నా అంటే రాజీనామా చేస్తారా అని అడగడం. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు రాజకీయ పార్టీలే కదా, అందరికీ అనుభవం ఉన్నది కదా, పాలించిన అనుభవం కదా. అన్ని ప్రభుత్వాలు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా. సో దాన్ని లైట్ తీసుకోవడం కాదు దాని అర్థం. జవాబు ఇవ్వకుంటే మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా చాలా ఇంపార్టెంట్. సో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కటికి ఏ రకంగా సిద్ధాంతం మేము మాట్లాడతామో అదే రకంగా పాలిస్తున్నాం, అదే రకంగా పార్టీ యొక్క యాక్టివిటీస్ కూడా నడుపుతున్నాం తప్ప ఏ బాధ్యత నుంచి తప్పించుకోము, అబద్ధాలు చెప్పి అక్రమార్కులకు ఆ యొక్క అవినీతి పరులకు సపోర్ట్ చేసేది లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, కొద్దిగా ఆలోచించాలి. ప్రభుత్వం డైరెక్ట్ గా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయి తప్పు చేసినట్టుంటే మీరు ఆధారాలతో చెప్పండి కదా. అనవసరంగా బేస్లెస్ ఆరోపణలు చేస్తూ మంత్రులు లేదా ప్రధానమంత్రి లేదా అమిత్ షా గారు మొత్తం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమా అర్థరహితం. మీరు డిమాండ్ చేయండి. శ్రీనివాస్ సార్ మన దగ్గర మాత్రం ఇది ఇంత త్వరగా ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినప్పుడు అటు శ్రీలంకను చూసుకున్నా, బంగ్లాదేశ్ చూసుకున్నా, ఇంకో దగ్గర చూసుకున్నా అటువంటి ఆందోళనలు మన దగ్గర అన్నటువంటి టాపిక్ కూడా ఆ మధ్యలో మాట్లాడుకున్నాం. అటువంటిది ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ వెళ్లే విధానం ఒక ఈ అంశానికి ఇప్పుడు ఏ ధరల పెరుగుదలనో లేదంటే ఇంకొక అంశాలకు అంటే ఈ అంశాల నిత్యావసరాలకు సంబంధించో రకరకాల అంశాల మీద పెద్ద ఎత్తున వచ్చింది, అభివృద్ధికి సంబంధించి, అప్పులకు సంబంధించి, నిరుద్యోగంకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చిందంటే ఒకటి, ఎగ్జామ్కు సంబంధించి ఈ విధంగా అది ఇంత తీవ్ర స్థాయిలో వెళ్ళడము అనేది ఏంటి మరి ఏం చూసినట్టు మీకు ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఏమొస్తున్నట్టు అంటే ముందు రోజు వరకు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అంటే అది జరుగుతున్నప్పుడు మీరు ఎంత పగడ్బందీగా ఉంటారు, ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి, నిఘా వ్యవస్థ ఎట్లుంటది. సో ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చేస్తున్నట్టు రైళ్లు అవి పట్టుకొని అంత పెద్ద ఎత్తున వస్తున్నట్టు ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయారు? అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో, ఎవరైనా ఉద్యమించవచ్చు. పొలిటికల్ పార్టీగా ఇంకా వాళ్ళ బాధ్యత కూడా అనిపిస్తే చేయాలని చెప్పి, సో వాళ్ళు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో చాలా గుప్తంగా చాలా టాప్ సీక్రెసీని మెయింటైన్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. కొందరు వచ్చినారు,
ఎంత పెద్ద ఉద్యమం ఏం కాదు. అయినా ఆ ఉద్యమాన్ని కూడా మేము గౌరవిస్తాం, వాళ్ళ యొక్క మాటకు గౌరవిస్తాం, వాళ్ళ డిమాండ్ ని మేము అర్థం చేసుకుంటాం. ఏ స్థితిలో మీరు డిమాండ్ చేస్తా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు వచ్చింది కాబట్టి మేము ఫెయిల్యూర్ అని కాదు దాని అర్థం. వాళ్ళు చేరుకున్నారు లోక్ నిర్మాణ్ భవన్ ముందర రోడ్ మీద ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు కాదు. పొలిటికల్ పార్టీగా వాళ్ళు డిమాండ్ చేసేటువంటి స్వేచ్ఛ ఉన్నా మా డిమాండ్ లో ఇంత మేర సహేతుకత ఉన్నదన్న విషయం వాళ్ళు ఆలోచించాలి. పోయి రాహుల్ గాంధీ గారు పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి సిజేపీ ద్వారా నాయకత్వంలో వస్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత లెవెల్లో దిగారిందో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు అర్థం చేసుకోవాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు కేంద్రం అయితే ప్రస్తుత సిచ్యువేషన్ మీరు అంటున్నారు అంత పెద్ద ఉద్యమం కాదు ఇదేమి అని చెప్పేసి, కానీ ఆందోళన చూసి మామూలుగా ఇది అణచివేయడం అనగదొక్కడం దీస్ కైండ్ ఆఫ్ కాకుండా ఇప్పుడు చర్చలకు వచ్చి చర్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, దానికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇది ఎంత పెద్ద ఎత్తున అంటే పెద్ద టాపిక్ గా కాదా పక్కన పెడితే ఎంత పెద్ద ఎత్తున తీసుకుపోతున్నది అనేది ఒకటి అయితే అర్థమవుతోంది కదా. చూద్దాం అంటే ఇవాళ సెషన్ ఎట్లా జరుగుతుంది, ఏంటి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. ఏం సార్ హౌస్ లో పార్లమెంట్ నడుస్తుంటే మాట్లాడచ్చు సందర్భం వచ్చినప్పుడు సర్కార్ ఉద్యమం నడపాల్సిన అవసరం ఏముంది హౌస్ లో ఆన్సర్ దొరకంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడండి. మీ ద్వారా మంచి సలహాలని మంచి యొక్క గైడెన్స్ మేము చూద్దామండి ఇవాళ సభ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీనిపైన తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు నిఖిల్ రావు గారు, శ్రీనివాస్ గారు అండ్ కృష్ణతేజ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.